హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ రైతు బిడ్డ ఛానల్. నేను మీ రైతు బిడ్డ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో మన టాపిక్ వచ్చేసి బెండలో మనం తెలుసుకోవాల్సిన కొన్ని మెలకువలు మరియు బెండ ఎన్ని రోజులకు మనకు పంట చేతికి వస్తుంది, పంట చేతికి వచ్చిన సమయం నుంచి ఎన్ని రోజులు పంటని మనం ఎన్ని కోతలు పడుతుంది అనేది మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. లెట్స్ గో టు ద టాపిక్. ముందుగా మనం ఏదైనా పంటని వేసుకునే ముందు భూమిని ఒక 2-3 సార్లు బాగా కలియదున్నుకోవాలి. అలా కలియదున్నుకున్నట్లయితే భూమి మనకు మెత్తగా బాగా కలుపు మొక్కలు అనేది తొందరగా రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే మనం ఏదైనా పంట వేసుకునే ముందు భూమిని బాగా 2-3 సార్లు బాగా దుక్కుకోవాలి. అది ఎద్దులతో అయినా సరే, ట్రాక్టర్తో అయినా సరే మనం ఒక 2-3 సార్లు ఖచ్చితంగా కలియదున్నుకోవడం అనేది చాలా మంచిది. ముందుగా మనం బెండ కనుక పెట్టాలి అని అనుకున్నట్లయితే మార్కెట్లో మనకి చాలా రకాలు బెండ విత్తనాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి ఏది బాగా దిగుబడినిస్తుంది అనేది, మన భూమికి ఏదైతే బాగా సూట్ అవుతుంది అనేది మనం తెలుసుకొని మనకు నచ్చిన బెండ విత్తనాలను అయితే పెట్టుకోవడం అయితే చాలా మంచిది ఫ్రెండ్స్. మార్కెట్లో అన్ని విత్తనాలు కూడా బాగానే ఉన్నాయి. ఎక్కువగా నోవో మరియు నవ్య బాగున్నాయి. మనము విత్తనాలు పెట్టుకునే ముందు ఎద్దులతో కానీ ట్రాక్టర్తో కానీ సాలు అనేది చక్కగా వచ్చేటట్లు మనం చూసుకోవాలి. అలా చూసుకున్న తర్వాత డ్రిప్స్ అయితే ముందు డ్రిప్స్ పరుచుకొని విత్తనాలు పెట్టిన తర్వాత వాటర్ అనేది పెట్టాలి. ముందు వాటర్ పెట్టి తర్వాత విత్తనాలు పెట్టడం అనేది కొంచెం బాగుండదు ఫ్రెండ్స్. ముందు డ్రిప్స్ వేసి తర్వాత విత్తనాలు పెట్టి వాటర్ పెడితే ఒక 7-8 రోజులకి విత్తనం అనేది మొలకెత్తడం అనేది జరుగుతూ ఉంటుంది. విత్తనం మొలిచిన 15-20 రోజులలోపు మనం మొక్కకి కావలసిన ఎరువులు అనేది మనం అందించాలి ఫ్రెండ్స్. అందులో భాగంగా ఎకరానికి 100 కేజీలు నత్రజని, 50 కేజీలు యూరియా, 100 కేజీలు చెక్క అందించినట్లయితే మొక్క మనకు బాగా పెరిగి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మనకు దిగుబడి 40-45 రోజు లోపు ఒక కోత అనేది పడుతుంది. అలా కోత పడిన దగ్గర నుంచి మనకు రోజు మార్చి రోజు అంటే డే బై డే అనేది కోత కోసుకోవాలి ఖచ్చితంగా ఫ్రెండ్స్. ఒకరోజు కోత అనేది మనం నిర్లక్ష్యం చేసినా కూడా మరుసటి రోజుకి ఆ కాయలు అనేవి ముదిరిపోవడం అనేది జరుగుతుంది. అందువల్ల మార్కెట్లో అనేది మన కాయలు అనేది వేసుకోరు ఫ్రెండ్స్. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ మనం రోజు మార్చి రోజు ఖచ్చితంగా కోత అనేది కోయాలి. కోసుకున్నట్లయితే మొక్కకి బాగుంటుంది, మార్కెట్లో కూడా బాగా వేసుకుంటారు. ఇంకా ఈ మొక్కకు కోతకు మధ్య ఉన్న రోజులలో అనేక చీడపురుగులు అనేది మన బెండను ఆశించడం అయితే జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. వాటికి మనం ఏ మందులు కొట్టుకోవాలి, ఎలా పిచికారీ చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముఖ్యంగా మొక్క మొలిచిన 8 రోజుల నుంచి 20 రోజుల లోపు నల్లదోమ, తెల్లదోమ అనేది ఆశించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకు మనం మొక్క చిన్నగా ఉంటుంది కాబట్టి మనం పవర్ స్ప్రేయర్తో కాకుండా ఛార్జింగ్ స్ప్రేయర్తో కానీ హ్యాండ్ పంప్తో కానీ కొట్టుకున్నట్లయితే మనకు మందు అనేది వేస్ట్ కాకుండా మందు అనేది డైరెక్ట్ చెట్టుకే పడడం వల్ల మనం చీడపురుగులను అయితే వెంటనే అరికట్టడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మందు ఎలా పిచికారీ చేయాలనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇలా కనుక మనం మందును పిచికారీ చేసుకున్నట్లయితే మందు అనేది వేస్ట్ కాకుండా మరియు చెట్టుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్ చెట్టుకే మందు పడడం వల్ల మనము తొందరగా చీడపురుగులను అరికట్టడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏ మందు మనం పిచికారీ చేస్తున్నామన్న
అని తెలుసుకున్నట్లయితే మోనోక్రోటోఫాస్ మరియు పిప్రోనిల్ వీటికి 2 ml చొప్పున మనం కలిపి పిచికారీ కనుక చేసుకున్నట్లయితే మనం బెండ చెట్టును సమర్థవంతంగా కాపాడుకున్నట్లు అవుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా బెండ పెట్టినట్లయితే ఇలా మంచి దిగుబడులు పొందాలని నేను ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏదైనా ఏ పంట గురించి అయినా మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకున్నట్లయితే కింద కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. నేను ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అవుతాను. అలాగే మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరియు లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. ఏదైనా తప్పులు ఉంటే ఈ న్యూ యూట్యూబర్ని క్షమిస్తారని ఆశిస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.